నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు బేషుగ్గా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాల్లో భాగంగా గణపవరంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. చంద్రబాబు సమర్థ నాయకత్వంతోనే రాష్ట్రానికి తిరిగి జవసత్వాలు. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. అభినవ ద్రోణాచార్యుడిగా ఎంతో మందిని అథ్లెటిక్స్ క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఉద్యోగాల ఎంపికకు కారకుడైన చింతకాయల సత్యనారాయణ సేవలను క్రీడా రంగానికి ఉపయోగించుకుంటాం. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఆర్టీసీ సూపర్వైజర్ దొంతల విజయ్ కుమార్ ఉద్యోగ విరమణ సత్కార సభలో పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకోవడానికి అక్కడి నుండి వచ్చిన ఉల్లిని గిట్టుబాటు ధరకు కొనండి. వ్యాపారులకు జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి. తాడేపల్లిగూడెం ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపుదిద్దేందుకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా చూపించారు. కడకట్ల 32వ వార్డులో నిర్మాణంలో ఉన్న సెమీ ఆసియన్ స్విమ్మింగ్ పూల్, 2 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం, రైతు బజార్ ఏర్పాటుకు, గొల్లగూడెం చెరువు స్థలం, టౌన్ హాల్ నిర్మాణానికి, శశి కాలేజ్ పక్కన స్థలం, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్, ఆట స్థలమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి ఇప్పుడు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. పట్టణాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షకు జిల్లా యంత్రాంగం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. స్విమ్మింగ్ పూల్ పూర్తయితే పోటీలను కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. పట్టణంలో సోర్స్ యాక్టివిటీస్ పెంచడానికి వివిధ దాతల సహకారం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకోవడం సంతోషించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీతకోట తాతాజీ, ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కూచిపూడి అనిల్, కాంట్రాక్టర్ శివ, చంటి, ఇండోర్ స్టేడియం అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీశ్రీ డెంటల్ డాక్టర్ శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి కమిటీ మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, ఎన్వి మిత్ర బృందం, స్థానిక జనసేన నాయకులు పుల్లా బాబీ, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయినాయి 10 years బ్యాక్. అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం. వాటిని శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లాగన్నా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు. 90% వర్క్ అయింది. ఇండోర్ స్టేడియం, షటిల్ బ్యాడ్మింటన్, జిమ్ము, ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే స్విమ్మింగ్ పూల్, హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని, అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేశారు. 90% కంప్లీట్ అయింది. ఇక్కడ స్కూల్ జెడ్బీ హై స్కూల్ ఉంది. 550 స్టూడెంట్స్ జరుగుతున్నారు. ఇదంతా లోతట్టు ప్రాంతం, నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ అవుతుంది. ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతీ యువకులకు, పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వారు ఇక్కడ స్థానికుల్నే మొబిలైజ్ చేసి
వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ఇంత మంచి అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గణపవరం మండలం గణపవరం గ్రామంలో కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం కళ్యాణ మండపం నందు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మండల జనసేన పార్టీ నేతృత్వంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిబిరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిబిరాన్ని సందర్శించి రక్తదాతలందరినీ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా సేవా దృక్పథంతో కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. రెల్లి కార్మికులకు వస్త్రదానం చేశారు. స్థానిక జనసేన నాయకులు తోట శ్రీనివాస్ ఆధ్వర్యం వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, గణపవరం మండలం జనసేన పార్టీ నాయకులు, గ్రామాధ్యక్షులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ అధ్యక్షుడు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు గణపవరం మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఏదైతే హోప్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా కూడా తలసేమియా వ్యాధి పిల్లలకు కూడా ఈ రక్తదానాన్ని ఇవ్వడం, అలాగే మనకి చాలా సందర్భాలలో ఏదైతే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం అలాగే ఆయన ఆలోచన ఏదంటే అంతా కూడా ముందుకు తీసుకురావడానికి మన జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఎంతగానో కృషి చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈ రక్తదానం ఇవ్వడం, అలాగే రెల్లి కార్మికులకి వాళ్ళకు కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాళ్ళకి కూడా వస్త్రదానం చేయడం, అంటే పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా అంటే మనకి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఏదైతే మన అధ్యక్షుడు ఇచ్చారో దాని అనుగుణంగా మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మీ అందరూ కూడా అభినందనలు. అలాగే మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మన పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం జనసేన పార్టీ తరఫున అందరినీ కూడా కలుపుకొని మన అందరం కూడా ఏదైతే మన అధ్యక్షుల వారు నిర్ణయించారో, ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగా మన నియోజకవర్గాన్ని కూడా ముందు భాగంలో నడిపే విధంగా మనం వెళ్ళాలి. అలాగే రేపు పొద్దున కూడా చాలా చోట్ల చాలామంది అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. మన అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. నీతికి నిజాయితీకి బాగులేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన శ్రీరంగంలోనే మనం చూసినాం. ఇప్పుడు పరిపాలన ఆంధ్రప్రదేశ్ ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన సంకల్పంతో ఆయన ఉరుకులు తీస్తున్నారు. పల్లెలు గ్రామాలే అభివృద్ధి అనే లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుక మరింత ఘనంగా జరుపుకోవడానికి మరి ఈ రోజున మనకి అవకాశం దొరికింది. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ స్థితికి మనం పైకి తీసుకువెళ్ళాలనే ఆలోచన మనందరిలో కలగాలి. ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రోజుకి 24 గంటలైతే 18 గంటల పరీక్షలే ఆయన పరిపాలన దీక్షను కొనసాగిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి ఇదే రోజున సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు సీఎంగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ముదునూరు సొసైటీ అధ్యక్షుడు దాసరి అప్పన్న, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సబ్నివీసి కృష్ణమోహన్, బొద్దన ధనరాజ్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, పసలపూడి రాంబాబు, వెల్గట్ల రాము, మొండెం లీల తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల పరిపాలనలో మరి రైతులకి కానీ, మహిళలకు కానీ, మరి పిల్లలకు కానీ ఈవేళ ఇంకొకటి కూడా చెప్పారు. అందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలకి ఇచ్చిన స్కూల్ డ్రెస్ చాలా బాగుంది అని అంటే చిరిగిపోయిందని, అదని ఇదని ఏదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే డ్రెస్ వేసుకుని పిల్లలు కనపడతా ఉన్నారు. బ్యాగ్ కనపడుతుంది, ఎప్పుడో ఇచ్చిన బ్యాగ్ గట్ట వేసుకుంటున్నారంట. ఈ బ్యాగ్ అన్నీ క్వాలిటీగా ఉన్నాయని పిల్లలు చెప్తా ఉన్నారు. మాకు అందరికీ కూడా తల్లికి వందనం వచ్చిందని చెప్తా ఉన్నారు. చేయలేడని చెప్పారు, తల్లికి వందనం ఇంతమందికి ఇవ్వలేడని చెప్పారు. ఇవన్నీ ఏమాత్రం కూడా ఇంకా కూడా 11 సీట్లకి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టేస్తే ఈవేళ మళ్ళీ ఏదో నేను ఉన్నాను అనుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా తప్పు, మేమందరం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని బయట పెట్టండి, తప్పు లేదు. దానికి ఎవరు కూడా బాధపడే విషయాలు ఉండవు. ఒకవేళ మీ పెద్దరికాన్ని కూడా మేము గౌరవిస్తాం ఎక్కడికి వెళ్ళినా దానికి. అంతేగాని మీరు ఇలా చిల్లర మల్లరగా మాట్లాడడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారే టార్గెట్గా మీరు మాట్లాడాలనుకున్న ఆ విషయాలు ఏమీ కూడా ప్రజలకి చెవికెక్కే పరిస్థితి మాత్రం ఎప్పట్లో ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయి, ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి తీసుకెళ్తా ఉన్నారు. రోడ్లు తూట్లు పడిపోతే ఆ రోడ్లుని మరి ఎక్కడికక్కడ బాగు చేసుకుంటూ ఈవేళ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఈవేళ ఆయనకి సహకరిస్తున్న మరి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళు ఈ కూటమికి మరి పైనుంచి కేంద్ర ప్రభుత్వ సహాయం అందిస్తున్న మోడీ గారిది. ఇలాగా ఇన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉంటే ప్రతిపక్షం అన్న తర్వాత మాట్లాడుతుంది, దాన్ని కాదనం. కానీ ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వండి, తప్పనిసరిగా తీసుకుని మరి మంచి అంటే మంచిగా తీసుకుందాం అని చెప్పి అన్నా క్యాంటీన్లు అది వచ్చేదాకా మేము మెయింటైన్ చేస్తామని చెప్పాము. ఆ రకంగా మేము ప్రతి మంగళవారం కూడా ఏదైతే ప్రభుత్వం వచ్చేదాకా ప్రతి మంగళవారం కూడా మేము అది మెయింటైన్ చేయడం జరిగింది. మరి ఈవేళ అన్నా క్యాంటీన్లో చాలా చక్కటి భోజనం లభిస్తుంది. నేను ఎన్నోసార్లు చెక్కింగ్కి వెళ్తూ ఉంటాను. ఇలాంటి అన్నా క్యాంటీన్లు నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్కి పట్టడం జరిగింది, ఈ అందరికీ తెలుసు. మరి ఆయన ముఖ్యమంత్రిగా 1995 నుంచి కూడా మరి 2004 దాకా 2 తప్పాలు మరి ముఖ్యమంత్రిగా చేయటం, అనేకమైన కార్యక్రమాలు మరి ప్రజల వద్దకు ఒక కొత్త రకమైన వరాన్ని, రాజకీయాలని ఒక ప్రజల దగ్గరికి పంపించే విధంగా మరి ప్రజల వద్దకు పాలన కానీ, అలాగే జన్మభూమి కార్యక్రమం కానీ, మరి ఎవరైతే ఎక్కడైతే పుట్టామో అది అభివృద్ధి చేసే విషయంలో మరి దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మరి జన్మభూమి కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి ఆయన ప్రయాణించడంలో కానీ, అలాగే విజన్ 2020 పెట్టడంలో కానీ, అలాగే హైటెక్ సిటీని నిర్మించి భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడుది. మరి యువతని ఎన్నో లక్షల మందిని మరి విద్యార్థులుగా మరి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో దేశ విదేశాల్లో ఒక్కొక్కరు కూడా ₹1 కోటి 50 లక్షలు కూడా అలాగా ఆ కుటుంబాన్ని ఆసరాగా వచ్చి మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెంది దిశగా మరి యువతని మరి ప్రోత్సహించడంలో కానీ. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎందరో క్రీడాకారులను జాతీయ రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణను అభినవ ద్రోణాచార్యుడు అంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రముఖ అథ్లెటిక్ కోచ్ వ్యాయామ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణ ఉద్యోగ విరమణ సత్కార సభ అయిన శిష్యుల ఆధ్వర్యంలో సోమవారం యాగర్లపల్లి మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. పాఠశాల హెచ్ఎం వనజ అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వీఆర్ఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేగ్నేష్ భాస్కర్ రాజు, మానవతా సేవా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ సాగిరాజు, జానికి రామరాజు, రాజమండ్రి సిఐ రవికుమార్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు గొర్రా రామ్మోహన్ రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ, డివైఈఓ రామాంజనేయులు, ఎంఈఓ హనుమ, జ్యోతి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలువురు డ్రిల్ మాస్టర్తో మాట్లాడుతూ తాము ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయన శిక్షణ ఇవ్వడమేనని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చింతకాయల సత్యనారాయణ సేవలను ఉపయోగించుకుంటామని, ఆయనను పట్టణంలో అన్ని స్కూల్లో క్రీడాకారులుగా తీర్చిదిద్దే విధంగా క్రీడా సలహాదారులుగా నియమించుకుంటామని తెలిపారు. వ్యాయామ టీచర్ సుభద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రకాయ సత్యనారాయణ గారు నేను మున్సిపల్ చైర్మన్ వెంటనే ఒక రూమ్లోకి వచ్చారు. వచ్చి జనరల్గా ఎందుకు వస్తారంటే ఏ ట్రాన్స్ఫర్లు లేకపోతే సొంత పనుల మీద వస్తారు. కానీ ఆయన వచ్చి ఏం అడుగుతారంటే, నేను ఇక్కడ కోట స్కూల్లో చేస్తున్నాను సార్, మనం అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఆ గ్రౌండ్ మొత్తం దాంట్లో నీళ్లు నిలబడిపోతున్నాయి, ఇటుకలు పేర్చుకొని పిల్లలు రావాల్సి వస్తుందని చెప్పడం, ఇమీడియట్ గా ఆ గ్రౌండ్ని వెంటనే మొత్తం అక్కడ కొండ చెరువు అంతా కూడా కుళ్ళిపోయిన మట్టి అంతా చెత్తగా ఉండేది. అప్పుడు అదే మట్టిని అక్కడికి ఫ్రీగా తోలించి ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఆ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ చేయించాం. దానికి కారకం సంతకాయ సత్యనారాయణ. ఎందుకంటే ఒక మనిషి తన కోసం అడిగితే స్వార్థం, 10 మంది కోసం అడిగితే అది ఏంటంటే ఆ సమాజంలో పట్ల ఉన్న బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించాడు. చాలా మందికి అక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇచ్చారు, చాలా మందికి వాలీబాల్ ట్రైనింగ్, బాస్కెట్ బాల్. ఆయనకు ఉన్న విద్యనంతా కూడా విద్యార్థులకి దానం చేశాడని చెప్పాలి. ఆయన చెప్పాలంటే ఆయనకి ఇచ్చే జీతం కంటే కూడా ఎక్కువ కుటుంబాలు సెటిల్ అవ్వడానికి కారణమైనటువంటి సత్యనారాయణ గారికి. ఎందుకంటే నేను ఒకసారి కాకినాడ వెళ్తే అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కనపడ్డాడు. సార్ మాది కూడా మీ ఊరేనండి అన్నాడు. ఈ సత్యనారాయణ గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, మా గురువు గారు అని చెప్పి మరి ఆయన చెప్పడం అంటే ఒక సీఏ ఇప్పుడు ఈయన గురువు గారుగా భావించారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చాలా ఏర్పాట్లు, భోజనాల ఏర్పాట్లు, వసతులన్నీ కూడా ఆయనే చూస్తున్నాడు. ఆయన కూడా తాడేపూడి పట్టణం తరపున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చేసిన మంచి పనిని చెప్తే మరికొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. చేసిన పనులు కూడా మనకు తెలియనట్టుగా ఉంటే దానివల్ల పట్టణానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం ఉండదు, ప్రజలకు అంతగానో ఉపయోగం ఉండదు. ఈ గేమ్స్ అనేటి వల్ల చాలా మంది కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి. అందరూ అడుగుతారు, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతారు, లేకపోతే ఏ ర్యాంక్ వచ్చిందని అడుగుతారు. మీ అబ్బాయి ఫిజికల్ ఆరోగ్యం ఏంటి, ఏ రకంగా అవుతుంది, గేమ్స్ ఆడకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుంది వయసులో, లేకపోతే ఫిజికల్ కోట ఉందని కూడా చాలా మంది తెలియదు. ఈ గేమ్స్ వల్ల వచ్చి కోట. అలాంటిది సత్యనారాయణ గారు ఎంతమందిని నాకు తెలిసి పోలీస్ ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. పోలీసులు కూడా మరి వాళ్ళ రన్నింగ్ నేర్పారు, బాస్కెట్ బాల్ నేర్పారు, ఫుట్బాల్ నేర్పారు, వాలీబాల్ నేర్పారు, మరి లాంగ్ జంప్ అన్ని ఆయన తెలియని గేమ్ అంటూ లేదు. ఆ గేమ్స్ అన్ని కూడా తాడేపూడి పట్టణంలో చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపుగా 100 కుటుంబాలు ఆయన వల్ల సెటిల్ అయి ఉంటాయని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి అథ్లెటిక్స్కి అడ్వైజర్గా తాడేపూడి పట్టణానికి ఆయన నిర్ణయం చేసుకోవాలని నా ఆలోచన. ఖచ్చితంగా ఆయన అడ్వైజర్గా తీసుకుని మరి హై స్కూల్లో కూడా ఎన్వి గారి సమక్షంలో, మరి ఆ ఎన్వి గారి సమక్షంలోనే సత్యనారాయణ గారికి అప్పచెప్పి ఇక్కడ నేషనల్ గేమ్స్ చేయించే విధంగా నేను భాస్కరరావు గారు కూడా ఇదివరకు నేషనల్ గేమ్స్ అన్ని కూడా ఇదివరకు పెట్టించారు. భాస్కరరావు గారు క్రికెట్ కానీ ఇవన్నీ పెట్టించారు. మిత్రులు ఆయన కూడా మరి ఈ సమాజంలో ఏదో చేయాలని తపంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన సత్యనారాయణ గారి అడ్వైస్తో మరి అన్ని కూడా చేయాలని కోరుకుంటాను. నాకు ఆయనకి చాలా సాన్నిధ్యంగా ఉండేది ఈ సత్యనారాయణ గారు. ఆయన చెప్పింది ఏంటంటే మార్చారు, ఎవరికో నేను మార్చాను, ఆయన కమిట్ అయిపోతుంది. దాంతో ఇచ్చేస్తే నేను పనులు చేసి ఒక వారం రోజులు ఆయనతో మాట్లాడలేదు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. మాట్లాడకపోతే ఆఖరికి ఆయనే ఇచ్చేసి సత్యనారాయణకి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది సత్యనారాయణ గారు అలానే హెల్ప్ చేశారు. అయితే మేము ఆ రోజు నుంచి కూడా ఆ తర్వాత అంతా కూడా మీకు తెలుసు, పట్టి బ్యాచ్ ఆయన దగ్గర తప్పికి పొందిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ దాకా తప్పికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు. అతనికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అతనికి ఇల్లు భార్య కంటే గ్రౌండ్ ఎక్కువ.
తెల్లారు లేచిన కాడి నుంచి మళ్ళా 9 గంటల దాకా, రాత్రి 9 గంటల దాకా ఆ గ్రౌండ్లోనే ఉండి ఉంటాం. ఇవాళ తాడేపల్లిలో హై స్కూల్ గ్రౌండ్ కొంత పొలంలో ఉండేది ఆ రోజుల్లో. ఎక్కడికి అడుగు ఉంటే అక్కడ ఆడుకునే పరిస్థితి. వాళ్ళ హై స్కూల్ గ్రౌండ్ని ₹1 కోటి పైన ఆయన సొంతంగాను డోనర్స్ తోటి ఉపయోగించి గవర్నమెంట్ సంబంధం లేకుండా బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారవుతుంది అక్కడ. పెద్దన్నయ్య, మా రెండో అన్నయ్య, మేము ముగ్గురు ఇదే హై స్కూల్లో చదువుకున్నాం. అయితే మా ముగ్గురు అన్నదమ్ములకి మా సారే డ్రిల్ మాస్టర్. ఆ తరువాత మా అన్నయ్యల పిల్లలకి ఆయనే డ్రిల్ మాస్టర్, మా పిల్లలకి ఆయనే డ్రిల్ మాస్టర్. ఆ రకంగా ఆయన మా కుటుంబంలో ఆయనకి విడదీయరాని అనుబంధం ఉంది. ఆ తర్వాత సార్తో నాకున్న అనుబంధంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే ఆయన గ్రౌండ్లో ఉండే క్రమశిక్షణ అనేది మీరు చాలా తక్కువ చూశారు. అందులో ఫస్ట్గా మేము ఆయన ప్రతాపం ఎక్కువగా అనుభవించిన వాళ్ళు మేము. ఎందుకంటే వర్షం వచ్చినా వరద వచ్చినా 6 అయినా సరే పొద్దున్న 4:05 గంటల కల్లా గ్రౌండ్లో ఉండే క్రమశిక్షణ అయింది. అటువంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర శిష్యరికం చేయడంతో మాకు కూడా అదే క్రమశిక్షణ ఏర్పాటైంది. అదేవిధంగా ఆయన స్పోర్ట్స్ విషయంలో కానీ, ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కానీ ఆయన ఇచ్చేటటువంటి గైడెన్స్, వీడు నా స్టూడెంట్ అనుకున్న తర్వాత వాడికి ఆత్మీయంగా విద్య చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు మా గురువు గారు. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపోలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ సూపర్వైజర్ దొంతలి విజయకుమార్ సన్మాన సత్కార సభ డిపోలో ఆదివారం సాయంత్రం జరిగింది. గత 39 సంవత్సరాలుగా కండక్టర్, కస్టమర్ రిలేషన్ కోఆర్డినేటర్, సూపర్వైజర్ దొంతలి విజయకుమార్ సేవలను పలువురు కొనియాడారు. ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు డీసీసీబీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సభాధ్యక్షులుగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలపాటి సూర్యచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వై సత్యనారాయణమూర్తి, డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, విశ్రాంత 2వ తరగతి ప్రత్యేక న్యాయమూర్తి బొమ్మిడి అప్పారావు, మానవతా రాష్ట్ర డైరెక్టర్ సాగిరాజు జానకిరామరాజు, చేబ్రోల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కడియాల రవిశంకర్, చేబ్రోల్ గ్రామ సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత, మానవతా డైరెక్టర్స్ కాకర్ల వినాయకం, పొప్పాల గోపి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిమామళ్ల పెద్దిరాజు, సీతాల సత్యనారాయణ, అన్ని యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. మీ సహోద్యోగి, నా ప్రియమిత్రుడు, నిస్వార్థ సేవకుడు బోస్ గారి యొక్క పదవీ విరమణ సందర్భంగా ఈవేళైతే మాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నా సరే ఎంత సేవాభావం కలిగినటువంటి వ్యక్తి రిటైర్మెంట్ ఫంక్షన్లో మనం పాల్గొని ఒకసారి బోస్ గారికి శుభాకాంక్షలు చెప్పి వద్దామని చెప్పి ఈ సభకు ఇచ్చినప్పుడు చాలా సంతోషం. బోస్ గారి గురించి నేను రాగానే డిఎం గారు, మాట్లాడి గారు కాసేపు ఉంటారా మీరు ఆంజనేయులు గారు? తప్పనిసరిగా ఉంటారండి అన్న. ఎందుకంటే బోస్ గారి యొక్క సేవా నిరతి, బోస్ గారి యొక్క సేవాగుణం, బోస్ గారి యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా యాజమాన్యం ఉన్నటువంటి మీరు కానీ, సహోద్యోగం ఉన్నటువంటి మీరు కానీ, మీరు చెప్పినటువంటి మాటలు వింటే ఎంత మంచి మనిషి పదవి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, బోస్ గారు అంటే ఆర్టీసీ బోస్ గారు అంటారు. ఎలా బోస్ గారు ఎవరంటే ఆర్టీసీ బోస్ గారా, లేకపోతే పాసులు బోస్ గారా? పాసులు ఇస్తారు మీద బోస్ గారు అంటారు జనరల్గా మన విలేజెస్లో కూడా అంతా కూడా మన ప్రాంతంలో అందరూ కూడా. అటువంటి బోస్ గారు ఆయన ఆర్టీసీలో ఆయన చేసేటువంటి వర్క్, చేసేటువంటి నిబద్ధత గురించి పెద్దలు చెప్తూ ఉంటే చాలా సంతోషపడిన విషయాన్ని మీ అందరినీ కూడా మీతో కూడా పంచుకుంటూ, అటువంటి బోస్ గారు దంపతుల యొక్క బోస్ గారి యొక్క రిటైర్మెంట్ ఈవేళ ప్రకటించినటువంటి సందర్భంలో వారి యొక్క నెక్స్ట్ మిగతా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండేలాగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వారిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా సూర్యచంద్రరావు గారు ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఈ పథకం వచ్చాక ఏదైతే సర్వీసు దాటిపోయినటువంటి బస్సులు కానీ,
లేకపోతే ఆర్టీసీ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, కొత్త బస్సులు కావాల్సిన అవసరాలు కానీ, అలాగే ఎవరైతే ఇంకా స్టాక్ కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా నాతో చెప్పడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతో, మరి మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మీ యొక్క సమస్యలను నేను కూడా పూర్తిగా నిర్ణయాత్మక శక్తి కాదు, అలాగని ఉన్న సమస్యని ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టిలో వచ్చిన సమస్యని ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టుకొని మీ సమస్య పరిష్కారంలో నేను కూడా మీకు తోడుగా ఉంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మేము నారాయణపురాణ 8th, 9th, 10th మేము బోసు రవి పెద్దరాజు అందరం కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఏ పనైనా మరి ముందుండి చేసేవాడు చదువుకునే రోజుల్లో. అలాగే ఉద్యోగంలో జాయిన్ అయ్యే కూడా మరి అనేక అవార్డులు మరి తీసుకుని ఉద్యోగాన్ని న్యాయం చేస్తూ మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్న మరి విజయకుమార్కి మరి నేను సర్పంచ్గా చేసినప్పుడు తను ఇక్కడ చేసేవాడు. మరి రవిశంకర్ మరి ఇలా వికలాంగులు పాస్ అవ్వాలి, మీ మండలంలో సర్పంచ్ ఆంబర్ ప్రెసిడెంట్, మీ సర్పంచ్ ఆంబర్ చెప్పని ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి శ్రద్ధగా ఎంతమంది ఉన్నారో నిలుపుకుని మరీ ఇచ్చి పర్లేదు వెళ్ళిపో, ఆ 2 మేము ఇస్తామని కాదు నేనే ఇస్తానని ఒక పూట పంచాయతీలో ఉండి ప్రతి పంచాయతీ 27 పంచాయతీలు తిరిగి మంచి సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తి ఎవరంటే మా బోస్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి ఆయన పదవీ రుణం పొందాక కూడా సుఖ సంతోషాలతో నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతులుగా కుటుంబంతో చల్లగా ఉండాలని భగవంతుని కోరి ప్రార్థించాను. అమ్మ నేను తర్వాత ఆర్టీసీలో వేరే పనిలో నేను చేస్తాను, నేను ఇంకా కంటిన్యూ అవుతాను, ఉన్నది ఇది దీంట్లో రిటైర్మెంట్ అవుతున్నాను కానీ వేరే విధంగా నేను ఆర్టీసీలోనే కొనసాగుతాను అని చెప్పారు. అందుకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కొంతకాలం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత మనం చాలా విశ్రాంతి తీసుకోవాలి కొంతకాలం అనుకుంటాం ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, డిగ్రీ అయిపోయిన వెంటనే కొంతకాలం రెస్ట్ తీసుకొని జాబ్కి కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటారు చిన్నపిల్లలు కూడా. కానీ అంత వయసులో కూడా ఆయన ఇంకా నేను పని చేయాలి, ముందుకు వెళ్ళాలి, అదొక పాషన్ కింద. ఏదో అంటే ఉద్యోగం అంటే డబ్బు గురించి మాత్రమే కాదు, ఒక పాషన్ కదా, ఆయన అది నిర్వర్తిస్తున్నారని నేను భావిస్తున్నాను. మన మిత్రుడు బోస్కి మిత్రులు అలాగే సహ ఉద్యోగులు అందరూ కూడా అతను ఈ 39 సంవత్సరాల సర్వీస్లో అతను చేసినటువంటి సేవల్ని అందరూ బాగా గుర్తించుకున్నారు. అతను కూడా ఉద్యోగాన్ని ఒక ధర్మంగా న్యాయంగా చాలా బాగా పనిచేశాడు. కేవలం ఉద్యోగమే కాకుండా అనేక సేవా సంస్థల్లో పనిచేశాడు. ఇక్కడ చాలామంది పెద్దలు ఎంతోమంది వచ్చారు. నేను పిలిచిన ప్రతి ఒక్కరూ నేను సింపుల్గా 120 మంది పిలిచాను. నా కుమార్తె వివాహం ఉందనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిలవలేక అందరినీ పిలిచి గౌరవించాలని ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నేను సింపుల్గా చేయాలని చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ముఖ్య హైలైట్ నా ప్రధాన హోమాధికారి మూర్తి గారు. ఆయన రావడం నాకు ఎంతో సంతోషం. నాకు నిండుగా నా హృదయం అంతా నిండిపోయింది సార్ రాగానే. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి అడ్రస్, చక్కటి అడ్రస్ ఉంది. అందరూ నా సభకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా శ్రీని గారు, మా డైరెక్టర్ శ్రీని గారు, మా ఎంప్లాయీస్ యూనియన్ మాజీ సెక్రటరీ గారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సన్మాన కార్యక్రమానికి ఆయన కూడా ఇండైరెక్ట్గా ప్రతిదీ సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నాకు ఏంటంటే నా యూనియన్ తరఫున నాకు బావగారు చేదోడు వాదుగారు నిలబడి ప్రతిదీ పిన్ టు పిన్ ఏంటి నీకేం కావాలో చెప్పి నేను చేస్తానని అలాగే నా యూనియన్ అందరూ కూడా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కర్నూలు ఉల్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి వ్యాపారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను మానవతా దృక్పథంతో నష్టకాలంలో ఆదుకోవాలని తెలిపారు. స్థానిక హోల్సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, వసతి గృహాల్లో ప్రభుత్వ పాఠశాలలో వినియోగించేందుకు సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఉల్లి మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తులు తదితరులు ఉన్నారు.
మనకి కర్నూలు నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కొంత డ్యామేజ్ ఉంది, కొంతవరకు బాగానే ఉన్నాయి. సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం. వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలను తినడానికి ఇక్కడ అలవాటు ఉంది. బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు మామూలుగా షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తినుకునే అలవాటు అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.